చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది, ఎంతో మందిని ఇబ్బంది పెట్టేది, నిత్య నరకంగా అనిపించేది మడమ నొప్పి, మడమ సోల, హీల్ పెయిన్. దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన అద్భుతమైన, శక్తివంతమైన, సురక్షితమైన ఆయుర్వేద ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా కామన్గా ఇబ్బంది పెట్టే మడమ నొప్పి, హీల్ పెయిన్. దీనికి సంబంధించిన మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగేటువంటి ఆయుర్వేద వంటింటి ఔషధాలని మనం తెలుసుకుందాం. అసలు దీనికి సంబంధించి ఆయుర్వేదంలో చాలా ఎక్సలెంట్ రెమెడీస్ని చెప్పారు. ఆయుర్వేదంలో ఈ సమస్యని గుల్ఫవాతం అని, వాత కంటకం అనే పేరుతో పిలుస్తారు. కంటకం అంటే ముళ్ళు. అంటే ఒక ఇనప మేకు దిగితే ఎంత నొప్పి వస్తుందో, ఇలాగా మడమ నొప్పి ఉన్న వాళ్ళకి వేసే అడుగులు అంత నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మన శరీరపు బరువు అంతా కూడా ఆ చీలమండ మీద, మడమల మీద పడుతూ ఉంటుంది. దాంతో అవి మోస్తూ ఉంటాయి కాబట్టి వీటిపైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. దీంతో పక్కకి ఎక్స్పాండ్ అవ్వటం మొదలు పెడుతుంది. ఎత్తు పల్లాలలో ఎక్కువ బలంగా పరిగెత్తుతూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, జాగింగ్ లాంటివి చేస్తూ ఉన్నా, ఎక్కువ దూరం నడుస్తూ ఉన్నా, ఇలాంటి కారణాల వల్ల మడమల మీద నొప్పి మొదలవుతుంది. దాని కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా ఎముక అనేది పెరగటం మొదలు పెడుతుంది. దాని మధ్య ఉండేటువంటి రక్తనాళాలు, నరాలు ఇవన్నీ ఇరుక్కొని ఇంకా సమస్య జటిలం అవుతుంది. అయితే దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద గృహ వైద్యం ఉంది. వీటిని మీరు తయారు చేసుకొని ఔషధాలను వాడుకుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి ఒక అద్భుతమైన వైద్యం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు: వావిలి చిగుళ్ళు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, అలాగే మిరియాల పొడి. ఇంతే. ఎన్ని వెల్లుల్లి మీకు తెలిసిందే, మిరియాల పొడి మీకు తెలిసిందే. వావిలి కూడా చాలామందికి తెలుసు. ఇళ్ళ బయట కాంపౌండ్ వాల్స్ కింద పెంచుతూ ఉంటారు. వావిలి, ఆవిలి అంటూ ఉంటారు. నల్ల ఆవిలి ఇలాంటి పేరుతో పిలుస్తారు. వావిలి చిగుళ్ళు, వెల్లుల్లి, మిరియాల పొడి సమంగా కలపండి. కొద్దిగా నీరు కలపండి. మెత్తగా నూరండి. ఇప్పుడు బొటనవేలు, చూపుడు వేలుతోటి కుంకుడు గింజంతా మాత్రలు చుట్టుకోండి. ఒకదానికొకటి తగలకుండా దూరం దూరంగా పెట్టి ఆరబెట్టండి. నిల్వ చేసుకోండి. 2 పూట్ల పూటకి ఒక మాత్ర చొప్పున మింగుతూ ఉండండి వేడి నీళ్ళతోటి. ఇలా రెగ్యులర్గా 40 రోజుల పాటు చేస్తే ఈ మడమ సోల ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: శొంఠి శోధిస్తుందని సామెత, ఎనాల్సిక్ యాక్షన్ ఉంటుంది. మిరియాలు ఇంకా బెల్లం, ఈ కాంబినేషన్. శొంఠి, మిరియాలు రెండింటిని పొడి చేసుకోవాలి. ఈ పొడులకి సమానంగా, అంటే ఒక్కొక్కటి ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి. ఈ రెండింటిని తూయండి. ఎంత వస్తుంది అంతకి రెట్టింపు బెల్లం కలపండి. బెత్తగా నూరండి. కుంకుడు గింజంతా గోళీలు చేసుకొని ఉంచుకోండి. 2 పూట్ల పూటకి ఒక గోళీ చొప్పున వేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఎనాల్సిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. పెయిన్ కిల్లర్ల కంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, సురక్షితమైంది. ఇవి ఇంటర్నల్గా. అయితే ఎక్స్టర్నల్గా చాలా ముఖ్యం. అంటే ఆఖరి పొలానికి నీరు తక్కువ అందినట్టుగా మడమకి బ్లడ్ సప్లై తక్కువ అందుతుంది. కానీ రిపేర్ అనేది అంత ఈజీగా జరగదు రక్తం ద్వారా. అందుకని ఎక్స్టర్నల్గా కూడా పై ప్రయోగాలు చాలా అవసరం. ఉదాహరణకు ఒక మంచి ప్రయోగం ఏమిటంటే, తెల్ల జిల్లేడు పూలు, ఆముదం, ఈ రెండింటిని కాంబినేషన్. రాత్రిపూట తెల్ల జిల్లేడు పూలకి కొద్దిగా ఆముదం కలిపి మెత్తగా నూరండి. ఇప్పుడు దీన్ని వేయించండి. పెనం మీద వేయిస్తే గోరువెచ్చగా అవుతుంది. ఈ స్థితిలో మడం పైన కట్టాలి. పెట్టి మడం పైన ముద్దని బట్టతోటి కట్టుకోవాలి. ఉదయం తీసేస్తూ ఉండాలి. 5-6 రోజుల్లోనే ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. నొప్పి గుంజుతుంది. ఇదేది లేదనుకోండి, అంటే ఇవి మీకు దొరకట్లేదనుకోండి, మీ ఇంట్లోనే పరిష్కారం ఉంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది వేడి అన్నం ఇంకా పసుపు. ఇది తినటానికి కాదండోయ్, పై ప్రయోగం కోసం వాడుకోవాలి. 50 గ్రాముల వేడి అన్నానికి 5 గ్రాముల పసుపు పొడి కలపండి. మెత్తగా కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే వేడి చేయాలి, మడం పైన పెట్టి బట్టతోటి కట్టుకోవాలి. ఉదయం తీసేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మడమ నొప్పి మంత్రం వేసినట్టుగా తగ్గుతుంది. ఇంకొక ఎక్స్టర్నల్ ప్రయోగం. దీనికి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నల్ల నువ్వులు, ఆవాలు, మిరియాలు ఇంకా కర్పూరం. నల్ల నువ్వుల పొడి 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఆవాల పొడి, మిరియాల పొడి, కర్పూరం పొడి ఒక్కొక్కటి 1/4 టీ స్పూన్ తీసుకోండి. అన్నింటినీ కలిపి మెత్తగా నూరండి. నిల్వ చేసుకోండి. రాత్రిపూట తగినంత నీళ్లు కలిపి పేస్ట్ లాగా నూరి పట్టించాలి. మడం మీద ప్లాస్టర్ వేసుకోవాలి. ఉదయం తీసేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మడమ నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది.
ఇలా కాదు, ఇవన్నీ కొంచెం అంటే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఈజీగా ఏదైనా చెప్పండి అంటే దానికి ఒక పరిష్కారం ఏంటంటే అల్లం ఇంకా తేనె. దీన్ని పై ప్రయోగం కింద వాడాలి. రాత్రిపూట అల్లాన్ని మెత్తగా దంచి నేతితో వేయించండి. మడమల మీద పెట్టి కట్టుకొని ఉదయం తీసేస్తూ ఉండండి. దీంతో కూడా ఈ రిలీఫ్ వస్తుంది. ఈ సమస్య బాగా తీవ్రంగా ఉందనుకోండి, అప్పుడు ఒక పాశుపతాస్త్రం లాగా పనిచేసే ఒక మంచి కాంబినేషన్ ఉంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది జిల్లేడు పూలు, వాము, పసుపు ఇంకా కర్పూరం. ఎండబెట్టినటువంటి జిల్లేడు పూలు, వాము, ఓమ అంటారు, పసుపు, కర్పూరం, ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. రోజు 1 లేదా 2 సార్లు తగినంత ఆముదం కానీ నువ్వుల నూనె కానీ కలిపి వేడి చేసి పట్టించి గంటసేపు ఆగి కడిగేస్తూ ఉండండి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఇంకొక కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది పసుపు ఇంకా సున్నం. ఇది నిజానికి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పసుపు సున్నం సమంగా కలిపి నీటితో నూరి పట్టు వేసుకొని గంటసేపు ఆగి కడిగేసుకుంటూ ఉండండి. ఇదే కాదు, ఏకమూలికా ప్రయోగం ఉంటుంది, సింగిల్ రెమెడీ. ఇదే వెల్లుల్లి. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది ఆయుర్వేదం. అంటే ఈ వాత వ్యాధులలో పెయిన్స్ని తగ్గించే వాటిలో ది బెస్ట్ వెల్లుల్లి అని. దీన్ని ఎక్స్టర్నల్గా వాడాలి. వెల్లుల్లిని మెత్తగా నూరి కట్టాలి. 1-2 గంటలాగి కడిగేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మడమ నొప్పి తగ్గుతుంది. ఇంకొకటి మీరు సిద్ధం చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉమ్మెత్త ఆకులు ఇంకా సున్నం. ఇది విషం. ఉమ్మెత్త పై ప్రయోగంగా వాడాలి. అంటే 2-3 ఉమ్మెత్త ఆకులు అలాగే 2-3 చిటికెళ్ళ సున్నం కలిపి నీటితోటి మెత్తగా నూరి పట్టించాలి మడం మీద. గంటసేపు కడిగేసుకుంటూ ఉండాలి. దీంతో కూడా రిలీఫ్ ఉంటుంది. ఇంకొకటి అసలు వాతం అండంతోనే మనకు గుర్తుకు రావాల్సింది వావిలాకులు. ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే వావిలాకు ఇంకా ఆముదం. ఈ రెండింటిని పై ప్రయోగం కింద వాడాలి. 20-30 వావిలి ఆకుల్ని దంచి 5-10 మిల్లీలీటర్ల ఆముదం వేసి నూరాలి. వేడి చేయండి. రాత్రి కట్టుకొని ఉదయం తీసేస్తూ ఉండండి. దీంతో రిలీఫ్ ఉంటుంది. ఇవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే ఈ సమస్య ఇలాగే తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ తత్వాన్ని బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది ఏంటంటే సర్పగంధ వటి. 2 పూట్ల పూటకు మాత్ర చొప్పున ఇస్తూ ఉంటాం. దీనికి బోనస్ ఏమిటంటే డయాబెటీస్ అలాగే ఇంకా ప్రధానంగా బీపీ ఉన్న సందర్భాల్లో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే అభాగుగ్గులు. 2 పూట్ల కూడా పూటకి 2 మాత్ర చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే అశ్వగంధారిష్ట కానీ రాష్ట్ర సప్తక క్వాదం కానీ 2 పూట్ల పూటకి 10-20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమంగా నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఎక్స్టర్నల్గా నారాయణ తైలం లేదా నిర్గుండి తైలం లేదా కర్పూరాది తైలం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తాం. రోజు 1-2 సార్లు దీన్ని పైపోతగా పూసుకొని వాలుకా స్వేదం అంటే ఇసుకని పెనం మీద వేడి చేసి దాంతో కాపడం పెట్టుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ మందులు వాడుకుంటే ఈ మడిమ నొప్పి నుంచి బయటపడతారు. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పథ్యాలు మీరు లావు ఉండే బరువు తగ్గే ప్రయత్నం చేయండి. అలాగే ఒకవేళ ఈ బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిన డిజార్డర్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవటం కూడా చాలా అవసరం. అలాగే ఇంకా ముఖ్యంగా అతి ముఖ్యంగా మీరు నడిచేటప్పుడు మెత్తటి చెప్పులు వేసుకొని నడుస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు ఒక 2 చారెళ్ళు ఉప్పుని పావు బకెట్ వేడి నీళ్ళలో కరిగించి పాదాలు దాంట్లో పెట్టి కాపడం పెట్టుకుంటూ ఉండాలి. ఇలాగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాలు వాడుకుంటే మడమ నొప్పి మంత్రం వేసినట్టుగా తగ్గిపోతుంది. ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.